అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని నిరుద్యోగులైన మహిళలందరికీ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్తని చెప్పడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ స్థాయిలో 15,982 పోస్టులను భర్తీ చేసేందుకైతే కసరత్తు చేస్తుంది. ఈ ఏడాదిలోగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రకటనలు జారీ చేసి పోస్టులన్నీ భర్తీ చేయాలని కార్యాచరణ సిద్ధమైతే చేస్తుంది. పదోన్నతులు, పదవి విరమణతో 2025-26 ఏడాది నాటికి ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకుంటూ ఖాళీలను అయితే గుర్తించింది. పదవి విరమణతో కొత్తగా మరో 708 ఖాళీలు ఏర్పడటంతో ఆ సంఖ్య 15,982కి చేరింది. ఇందులో అత్యధికంగా సహాయకుల పోస్టులు 12,882 ఉంటే టీచర్ పోస్టులు 3,100గా ఉన్నాయి. ఈ 2.33% పోస్టులు అయితే ఖాళీ. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 71,562 మంది పనిచేస్తున్నారు. ఇందులో టీచర్లు, వర్కర్లు సమానంగా ఉంటారు. గత 3 ఏళ్లుగా పదవి విరమణ, సిబ్బందికి సూపర్వైజర్లుగా పదోన్నతులు, కొందరికైతే ఇతర విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు రావడంతో భారీగా ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయాల్సిన సిబ్బందికి సంబంధించి 22.33% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతలు, నియామక విధానంపై త్వరలో శిశు సంక్షేమ శాఖ స్పష్టత ఇవ్వనుంది. ఇక కొత్త నియామక విధానానికి ఆమోదం లభించిన వెంటనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే వెలువడనున్నాయి. ఇక ఈ ఏడాది కార్యాచరణ ఇది. అంటే అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేయడం. సెకండ్ వన్, 3,300 కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు, 9,000 కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు. థర్డ్ వన్, 7,700 కేంద్రాలకు మరుగుదొడ్డి నిర్మాణం, 1000 కేంద్రాలకు శాశ్వత భవనాలు. ఫోర్త్ వన్, 5,000 అంగన్వాడీ కేంద్రాల్లో RO పాయింట్లు, LED స్క్రీన్లు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. అలాగే మన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి.